కొంతమంది వైఫ్స్ మెంటల్‌గా స్టేబుల్ ఉండరు. కొంతమందికి ఆ మూఢనమ్మకాలు ఎక్కువైపోయి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం, దెయ్యం పట్టిందని, లేకపోతే దేవుడొచ్చాడని ఇట్లా రకరకాలుగా బిహేవ్ చేస్తుంటారు. వీళ్ళ మీద కోర్ట్‌కెళ్ళి మెంటల్ అనాలిసిస్ అని చెప్పేసి అడగచ్చా మేడం? వాళ్ళ మెంటల్ స్టేజ్ ఆ! అనాలిసిస్. యాహ్! సీ ఇప్పుడు జనరల్ ఏంటంటే, ఈ పిచ్చి పిచ్చి చేయడం అంటే కొంతమంది వైఫ్స్ విన్నా నేను. హ్మ్. ఇష్టం వచ్చిన తల కొట్టుకోవడం, గోడ కొట్టుకోవడం, హ్మ్. లేకపోతే అరవడము, అవసరం లేకపోయినా అన్ని వస్తువులు ఇసిరేయడం హస్బెండ్ అట్లా పిచ్చి పిచ్చి చేసే ఆడవాళ్ళు ఉన్నారు. హ్మ్. వాళ్ళు సైకలాజికల్లీ డిస్టర్బ్డ్ అనడానికి యాక్చువల్లీ లేదు. మేబీ సమ్ రీజన్స్ అట్లా చేస్తారు. బట్ పిచ్చి ముదిరితే మాత్రం యెస్ హస్బెండ్ కోర్ట్‌లో అడగొచ్చు. ఈమె మెంటల్ స్టేటస్ అనాలిసిస్ చేయండి. ఈమె సరిగ్గా లేదు. సైకలాజికల్లీ ఏదో ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. సో అట్‌లీస్ట్ కోర్ట్ త్రూ ఇట్లా నేను పర్మిషన్ అడుగుతున్నాను. ఆమెది ఒకవేళ మీరు అనాలిసిస్ చేసి ఆమె మెంటల్ స్టేటస్ చెప్తే మీకే అర్థమైతది. ఆమె ఫిట్ కాదు టు బీ ఇన్ ఎ మ్యారేజ్ అని చెప్పేసి హస్బెండ్ అడగొచ్చు. ఇట్లా ఆల్రెడీ నేను ఒక కేస్ చేశా గూడా. సో అందులో కోర్ట్ పర్మిషన్ ఇచ్చింది. అండ్ నిజంగా గూడా ఆమెకి కొంచెం పిచ్చి ఉంది. చిన్నప్పటి ఏదో చైల్డ్‌హుడ్ ట్రామా వల్ల ఆ పిచ్చి అనేది వచ్చేసిందని కోర్ట్ చెప్పింది. బికాజ్ షీ ఈస్ నాట్ ఇన్ ఎ స్టేజ్ వేర్ హస్బెండ్‌తోని కాపురం చేయలేదు అండ్ పిల్లని చూసుకోలేదు. హ్మ్. అండ్ ఆమె వల్ల పిల్లల హాని ఉంది. సో ఇది కోర్ట్ అనేది కన్సిడర్ చేసి డివోర్స్ అనేది ఇచ్చేసింది.